హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? స్వాగతం సుస్వాగతం ఎర్ర చౌడేశ్వరి ఛానల్. అలాగే ఈరోజైతే నేను ఒక ఫ్యామిలీ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు నుంచి నేను స్టోరీలు అయితే మొదలు పెడుతున్నాను. ఆ స్టోరీ చెప్తాను, అలాగే మనం డైలీ చేసుకునే పనులు కూడా చూపిస్తాను. అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకే అండి. భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ టీచర్స్ అన్నమాట. వాళ్ళకి ఒక ముగ్గురు పిల్లలు అయితే పుడతారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళు పుట్టినప్పుడు ప్లాన్ చేసుకుంటారు, ఆ అమ్మాయిని డాక్టర్ని చేయాలి, ఆ అబ్బాయిని కలెక్టర్ని చేయాలి. ఇలా ముగ్గురికి 3 కేటగిరీలు అనుకుంటారండి. వాళ్ళు అనుకున్న ఇదిలో ఒకళ్ళని లాయర్ని, ఒకళ్ళని డాక్టర్ని, ఒకళ్ళని కలెక్టర్ని చేశారండి. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు మ్యారేజెస్ అయిన తర్వాత వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పిల్లలు అన్నారు, మా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, మా పిల్లలు మంచివాళ్ళు అందరిలాగా కాదని చెప్పేసి వీళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ముగ్గురికి సమానంగా పనిచేశారండి. పనిచేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన కాడి నుంచి కథ మొదలైందండి. అది ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో పని మనిషిని పెద్ద కోడల దగ్గరికి వెళ్ళారు ఫస్ట్. వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి, నెల అలా మేము పంచుకోము అని చెప్పేసి వీళ్ళు ముందే చెప్పారు. సరే మా పిల్లలు ఎంత మంచివాళ్ళ అని చెప్పేసి వీళ్ళు వాళ్ళని నమ్ముకుని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద కోడలు ఇంట్లో పని మనిషిని మానిపించేసింది. తర్వాత వీళ్ళకి ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్కి మాంగారినేమో వాచ్మెన్ చేసింది. ఇట్లా చేసింది. ఇంకా ఈ బాధలు పడలేక వాళ్ళు చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళారండి. చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా సేమ్ ఇదే పొజిషన్ అండి, ఇంకా దారుణంగా ఉంది. ఇంకా ఏం చేశారు, కొడుకులు చుట్టలేదని చెప్పేసి కూతురు దగ్గరికి వెళ్ళారు. కూతురు దగ్గరికి వెళ్తే ఇంకా అల్లుడు మాట్లాడకుండా, ఏంటి 2 కొడుకులు ఉండగా మా ఇంటికి వచ్చింది ఏంటి మీ అమ్మ అని చెప్పేసి అనడం. కూతురికి కూడా ఇష్టం లేదు. ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసారుగా, ఇంకా వీళ్ళని చూసి మనకేమి లాభం అని చెప్పేసి కూతురు కూడా అసలు అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు చాలా బాధపడి తిరిగి మళ్ళీ వాళ్ళు ఊరైతే వెళ్ళిపోయారండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి అసలు ఏం జరిగింది అనేది. అప్పటి వరకు స్టోరీ కోసం ఎదురు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.